అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భావని. ఒక ప్లేస్కి వచ్చాను. వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపించింది. సో మన 2026లోని ఫస్ట్ వీడియో ఇక్కడే షూట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ హియర్ యు గో. అండ్ కమింగ్ టు ద టాపిక్, చాలా సింపుల్ టాపిక్, బట్ మీలో చాలామంది రియలైజ్ అవ్వని టాపిక్ ఏంటంటే, ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ మీరు చూసుకుంటే పాస్ట్లో ఎవ్రీ ఫ్యూ ఇయర్స్లో ఒకసారి మీకు ఒక యూనిక్ ఆపర్చునిటీ వస్తుంది. ఇట్ కుడ్ బి మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు, ఈ ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్ కొత్తగా వచ్చినప్పుడు దాంట్లో క్యాటలాగింగ్ చేసిన వాళ్ళందరూ కూడా టుడే దే ఆర్ మేకింగ్ హెల్ అలాట్ ఆఫ్ మనీ. సిమిలర్లీ కంటెంట్ క్రియేషన్ ఇనీషియల్లీ ఆ జియో బూమ్కి కొంచెం ముందు అండ్ ఆర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దాట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఆ ఫస్ట్ మూవర్స్ అడ్వాంటేజ్ వల్ల దే డూయింగ్ గుడ్, రైట్? సిమిలర్లీ ఈ రీల్స్, షార్ట్ ఫార్మాట్, టిక్టాక్ వచ్చిన కొత్తలో దాన్ని కరెక్ట్గా యూస్ చేసుకున్న వాళ్ళు, అగైన్ దాని మీద క్రింజ్ అనండి ఏదైనా అండి, దే ఆర్ డూయింగ్ గుడ్, రైట్? సో ఎవ్రీ ఫ్యూ ఇయర్స్లో మీకు ఆపర్చునిటీస్ వస్తుంటాయి ఇట్లాంటివి, రైట్? అండ్ వాటిని కనుక కరెక్ట్ టైంలో గ్రాప్ చేసుకుంటే చాలాసార్లు, అగైన్ ఇట్ నీడ్ నాట్ ఆల్వేస్ బీ సక్సెస్ఫుల్. అంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ కోవిడ్ టైంలో Web3 NFT ఒక బొమ్మ వచ్చింది. సో పిచ్చ పిక్సెల్ ఇమేజెస్ని కూడా కోట్లలో కొన్నారు. ఇవాళ ఇట్స్ వాల్యూడ్ అట్ 0. సో కొన్నిసార్లు యువర్ బెట్స్ మైట్ బీ లిటిల్ రిస్కీ. అంటే ఆబ్వియస్లీ ఆ టైంలోనే చాలామంది అన్నారు, నాకు కూడా పర్సనల్గా అనిపించేది, నా వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. అంటే అంత పిచ్చ పిక్సెల్ ఇమేజెస్ని అంత పెట్టి ఏం కొంటున్నారు, ఏముంది దాంట్లో అని చెప్పి. అండ్ అదే జరిగింది, ఒక రకంగా గ్యాంబుల్ జరిగింది ఆ టైంలో. బట్ నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఫ్యూ ఇయర్స్కి మీకు కొన్ని యూనిక్ ఆపర్చునిటీస్ వస్తాయి, రైట్? అండ్ ఇవాళ మీరు చూసుకుంటే 2026లో అటువంటి యూనిక్ ఆపర్చునిటీస్ ఏంటి అని చూసుకుంటే, ఇట్స్ డెఫినెట్లీ ఇన్ ద ఏఐ డొమైన్ గైస్. అంటే ఇది గ్యాంబులా లేకపోతే నిజంగా ఇది గ్రో అవుద్దా అని చెప్పి మనకి తెలిసిపోద్ది. బబులు, ఫండింగ్, దట్స్ అ సెపరేట్ గేమ్. బట్ ఆన్ ఓవరాల్ ఏఐ అనేది మన లైఫ్లో అంటే ఒక ఇంటిగ్రల్ పార్ట్గా మారిపోతుంది. నేను కర్సర్ వాళ్ళ ఇయర్ ఇన్ కోడ్ అని చెప్పి ఒక స్పాటిఫై ర్యాప్టర్ లాగా ఒకటి రిలీజ్ చేశారనమాట. కర్సర్లో నేను 2025లో యూస్ చేసిన నంబర్ ఆఫ్ టోకెన్స్ చూసి నాకే ఆశ్చర్యం వేసింది. అన్ని టోకెన్స్ వాడేసానా అని చెప్పి. ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్టింగ్. ఓకే, ఐ మీన్ కొన్ని ల్యాక్స్ ఆఫ్ టోకెన్స్ వాడానంట. నేను ఆ నంబర్ అంతా ఐ విల్ నాట్ రివీల్, బట్ అంత ఎక్కువ వాడాను. సో ఇన్ అ వే మనం డే టు డే డెఫినెట్లీ ఏఐని మన డైలీ లైఫ్లోకి బాగా అలవర్చుకుంటున్నాం. అది ఇంకా పెరుగుద్ది. లైక్ ఇప్పటికీ పెనిట్రేషన్ ఆఫ్ ఏఐ ఎంతైతే ఉందో దానికంటే 100x ఇంకా బాగా పెరుగుద్ది అంతే. ఇట్ విల్ నాట్ బీ గోయింగ్ డౌన్. ఈ బబుల్ ఫండింగ్ మనకు అనవసరం. సో నేనేంటానంటే, ఒకవేళ మీకు ద థింగ్ ఈజ్, డెఫినెట్లీ మీరు చదువుకునేది, లెట్స్ సే యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఐటీ జాబ్స్, డిఎస్ఏ చేయండి, డొమైన్స్ నేర్చుకోండి, సిఎస్ ఫండమెంటల్స్ నేర్చుకోండి, ఎస్క్యూఎల్ నేర్చుకోండి, యాప్టిట్యూడ్ నేర్చుకోండి. ఇట్స్ ట్రెడిషనల్ పాత్. ఆ ట్రెడిషనల్ పాత్ని వదిలేసి జస్ట్ నేను చెప్పినట్లుగా కొత్తది ట్రై చేయమని చెప్పట్లే. నేనే బిలీవ్ చేస్తానంటే, ఇట్ షుడ్ ఆల్వేస్ బీ, మీకు ప్రైమరీగా ఒక పాత్ ఉండాలి, బట్ మీరు సైడ్గా కొన్ని హసల్స్ ట్రై చేస్తూ ఉండాలి. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఇవాళ కూడా ఐ మస్ట్ స్టే టు, రైట్? బట్ కంటెంట్ క్రియేషన్ కానివ్వండి, ఈ బుక్స్ కానివ్వండి, ఆల్ దీస్ ఆర్ లైక్ మై సైడ్ హసల్స్. అండ్ మీ సైడ్ హసల్స్ ఎలా ఉండాలంటే, దే షుడ్ నాట్ బీ ఎఫర్ట్ కన్జ్యూమింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీక్ మొత్తం కష్టపడి పనిచేసి, లెట్స్ సే ఆ వారం మొత్తం ఆన్ కాల్ ఉన్నాను, చాలా కష్టపడ్డాను, ప్రొడక్షన్స్ వచ్చేసాయి, చాలా చిరచరగా ఉంది, రైట్? ఆ వీకెండ్ వచ్చి ఒకవేళ నాకు కనుక వీడియోస్ చేయడం అనేది, టీచింగ్ అనేది ఒక పనిలా అనిపించింది అనుకోండి, నేను చేయలేను. సో యువర్ సైడ్ హసల్స్ ఇన్ అ వే కొంచెం మీకు అది స్ట్రెస్ బస్ట్లా ఉండాలి. మీకు దాంట్లో పనిచేస్తున్నప్పుడు ఎంతో కొంత ఎంజాయ్మెంట్ రావాలి, రైట్? అంటే డబ్బులు పక్కన పెడితే సైడ్ హసల్స్ యూజువలీ షుడ్ బి దాట్ ఈజ్ లిటిల్ స్కేలబుల్. లేకపోతే మీరు మోర్ దెన్ ఒక 2-3 months చేయలేరు. సో ఆ స్పెసిఫిక్ స్పెక్ట్రంలో కనుక మీకు కనుక అంటే ఈ ఏఐ స్పేస్లో ఇంట్రెస్ట్ ఉంటే, ఐ వుడ్ సజెస్ట్ దాట్ మీ ట్రెడిషనల్ పాత్, మేడ్ బి ఐటీ ఎంప్లాయ్ ఆర్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గో అహెడ్, దాని వదిలేకండి. బట్ దాంతోపాటు యాజ్ అ స్ట్రెస్ బస్టర్, యాజ్ అ సైడ్ హసిల్, ఈ ఏఐ స్పేస్లోకి రండి అని చెప్తాను అనమాట నేను, రైట్? దుబాయ్లో ఏం చేయాలి సార్? సో ఈ ఏఐ స్పేస్లో ఏం చేయాలన్నా అంటే, ద థింగ్ ఈజ్, నేను ఎప్పుడు చెప్పేది, ఏఐలో మీకు 2 parts ఉంటాయి, బిల్డింగ్ ఏఐ అండ్ బిల్డింగ్ విత్ ఏఐ. బోత్ ఆర్ నాట్ సేమ్. బిల్డింగ్ ఏఐలోకి వెళ్ళకండి, ఇట్స్ అ హోల్ డిఫరెంట్ గేమ్ టుగెదర్, రైట్? బిల్డింగ్ విత్ ఏఐ ఈజ్ ఇంట్రెస్టింగ్ అండ్ డెఫినెట్లీ ట్రై చేయవలసిన ఒక డొమైన్ గైస్. దాంట్లో మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ అబౌట్ LLMsతో ఏ విధంగా మీరు ఇంటిగ్రేట్ అవ్వచ్చు, LLM APIsని ఏ విధంగా వాడుకోవచ్చు. స్టార్ట్ విత్ దాట్. ఇన్ఫ్యాక్ట్ దాని గురించి ఫ్రీగా మన ఛానల్లో వీడియో కూడా ఉంటుంది, రైట్? స్టార్ట్ విత్ దాట్. ఆ తర్వాత గోయింగ్ టు వాట్ ఆర్ RAGs, రైట్? ఈ రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్లో అంటే మీ దగ్గర ఒక కంపెనీ యొక్క ప్రొప్రైటరీ డేటా లేదు ఫర్ ట్రైనింగ్ ఇట్ ఆన్ ద LLM.
బట్ దాన్ని బేస్ చేసుకున్న క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయాలి దాంతో. ఎలా చేస్తారు? దట్స్ ర్యాక్స్, రైట్? సో ఆ ర్యాక్స్ కానివ్వండి ఆర్ ఏఐ ఏజెంట్స్ ఆబ్వియస్లీ విచ్ ఈస్ ఐ థింక్ ఇట్ విల్ యాక్చువల్లీ గ్రో అలాట్. ఐ పర్సనలీ ఫీల్ దట్. దాంట్లో కూడా ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఐదర్ లర్న్ ఇట్ విత్ కోడ్, రైట్? లాంగ్ చైన్, లాంగ్ గ్రాఫ్, క్రూవే, ఆల్ ఆఫ్ దాట్, లేదా డూ ఇట్ విత్ నో కోడ్ టూల్స్, N8N, ఏజెంట్ బిల్డర్, ఇవన్నీ. ఈ పార్ట్స్ని ట్రై చేయండి గైస్. నేను చాలాసార్లు స్టూడెంట్స్తో టాప్ మెంట్ వాటిలో మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఐటీ సైడ్ ఇంట్రెస్ట్ చూపించింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఫోన్లో యాప్స్ వాడుతున్నప్పుడు ఆర్ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఓకే వీటిని మనం తయారు చేయాలి, వీటిని మనం డెవలప్ చేయాలి అనే ఒక ఐడియా, క్యూరియాసిటీ చాలా మందిలో ఉంటుంది. ఇఫ్ దాట్స్ యువర్ థింగ్, మేబీ మీరు ఫస్ట్ ఇయర్లోనే ఉన్నారు, మీకు డెవలప్మెంట్ దగ్గర రాదు, మీకు ప్రాబ్లమ్ మేబీ ఒకటే లాంగ్వేజ్ వచ్చు, అయినప్పటికీ యూ కెన్ యూజ్ గూగుల్స్ యాంటీగ్రావిటీ కంప్లీట్లీ ఫ్రీ కదా గైస్. వాళ్ళు ఓపస్ లాంటి టూల్స్ని, ఓపస్ లాంటి మోడల్స్ని కంప్లీట్లీ ఫ్రీగా, అగైన్ దే హ్యావ్ రేట్ లిమిట్స్, బట్ అంత ఫ్రీగా, ఐ మీన్ అది దేనికోసం చేస్తున్నారు, డేటా కావాలా ఏం కావాలి పక్కన పెట్టండి, ఇట్స్ ఫ్రీ ఫర్ అస్, రైట్? అటువంటివి వాడుకోండి, ఈ ఏజెంట్స్ని బిల్డ్ చేయండి. ఐ మీన్ దట్స్ ఇంపార్టెంట్. సి సైడ్ హసల్లో ఎప్పుడు కూడా మీరు ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేయాలి. ఇనఫ్ టైంని ఇన్వెస్ట్ చేశాక ఆటోమేటిక్గా మీకు దాంట్లో మానిటైజేషన్ ఆర్ ఎర్నింగ్ ఆపర్చునిటీ అన్లాక్ అవుతుంది. బట్ మీరు ఎర్నింగ్ ఆపర్చునిటీనే బ్రెయిన్లో పెట్టుకుని దాంట్లోకి దిగితే అది ఒక 2-3 మంత్స్లో రాదు. 2-3 మంత్స్ బాగా కష్టపడ్డాక డబ్బులు రావట్లేదు అంటే డబ్బులతో స్టార్ట్ చేసినప్పుడు, ఆ ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేసినప్పుడు ముందుకు వెళ్ళలేరు. కాబట్టి ఏం చేస్తారంటే జస్ట్ ఇంట్రెస్ట్తో ఐదర్ ఏఐ ఏజెంట్స్ ఆర్ ఈ టూల్స్ని యూస్ చేసుకుని సొంత కోడింగ్ రాకపోయినా ఆ వైప్ కోడింగ్తో ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇది ఎందుకు చెప్తున్నాను ఈ న్యూ ఇయర్ టైంలో ఫస్ట్ వీడియోగా అంటే, నా పర్సనల్ ఒక స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ ఏంటంటే మనకి తెలియని ఒక స్ట్రాంగ్ మానిటైజేషన్ ఆపర్చునిటీ దీంట్లో వస్తుంది. ఇంకా మనకి అంత అంటే కొంతమంది ఏజెన్సీస్ నడుపుతున్నారు ఈ ఏజెంట్స్ని బిల్డ్ చేసి, బట్ దే ఆర్ నాట్ స్కేలబుల్. లైక్ ఐ ఫీల్ యాజ్ లాంగ్ యాజ్ యూర్ ఇన్వెస్టింగ్ పర్సనల్ టైం, అది స్కేలబుల్ బిజినెస్ కాదు. బట్ ఐ ఫీల్ దీంట్లో ఒక మంచి స్కేలబుల్ మానిటైజేషన్ ఆపర్చునిటీ అన్లాక్ అవుద్ది. అది ఎప్పుడవుద్దో తెలియదు, రైట్? ఎలా అవుద్దో తెలియదు, బట్ అది అయినప్పుడు మీకు దగ్గర స్కిల్ ఉంటే ఇట్ విల్ హెల్ప్ యూ. సో దట్స్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. అండ్ యా, ఐ మీన్ కోర్స్ అమ్మట్లేదు, బట్ ఐ పర్సనలీ ఫీల్, ఇన్ఫ్యాక్ట్ తెలుగులోనే కాదు, మీరు చూసుకుంటే ఇన్ జనరల్ ఈ ఏఐ స్పేస్లో, బిల్డింగ్ విత్ ఏఐ స్పేస్లో వంశీ భవానీలోని ఏఐ ఏజెంట్స్ కోర్స్ అంతా తోప్ కోర్స్. నేను ఏదో నా కోసం చెప్పట్లేదు, ఐ మీన్ అట్ దిస్ పాయింట్ ఇన్ టైం ఆ కోర్స్ని కొనుక్కునే ఆల్మోస్ట్ 60-70%, అంటే మోర్ దెన్ హాఫ్ పీపుల్ కొనుక్కుంటుంది. నేను చెప్తున్నాను కాదు, వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల, ఇది బాగుందిరా ఇది తీసుకోరా, ఆర్ ఇది బాగుంది తీసుకో అని చెప్పి ఆ సర్కిల్ నడుస్తుంది. ఐ మీన్ ఎందుకు చెప్తున్నానంటే ఐ నో పీపుల్, ఇప్పుడు నా కంపెనీలోనే నాకంటే ఒక 2-3 లెవెల్స్ పైన ఉన్న వాళ్ళు కూడా ఆ కోర్స్ తీసుకున్నారు, రైట్? ఇండస్ట్రీలో నేను మేబీ ఇండస్ట్రీలో ఐ మీన్ ఎంత చాలా తక్కువ, బట్ నాకంటే ఎన్నో ఒక 2-3 డెకేడ్స్ ఉన్న వాళ్ళు కూడా ఆ కోర్స్ని తీసుకుని చాలా బాగుందని చెప్పారు. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్, మీకు ఆ LLMs ఇంటిగ్రేషన్ కానివ్వండి, ఓపెన్ సోర్స్ మోడల్స్ కానివ్వండి, ర్యాగ్స్ కానివ్వండి, ఏజెంట్స్ విత్ కోడ్ వితౌట్ కోడ్, ఇవన్నీ కవర్ చేసాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. బట్ ఈ కోర్స్ గురించి చేయలేదు గైస్ వీడియో. అన్న లాస్ట్లో కోర్స్ గురించి చెప్పేస్తున్నాం, కోర్స్ గురించి వీడియో చేసామంటే నేను చెప్తున్నాను, కోర్స్ గురించి వీడియో చేయలేదు. ఇఫ్ యూ వాంట్ స్కిప్ బయింగ్ దాట్, బట్ ఐ పర్సనలీ ఫీల్ దీంట్లో ఆ ఆపర్చునిటీ ఉంది. సో ఇఫ్ యూ హ్యావెంట్ ఎక్స్ప్లోర్డ్ ఇట్ యెట్, ఎస్, యాజ్ అ సైడ్ హసిల్, అగైన్ ఇంట్రెస్ట్ ఉంటేనే, డబ్బుల కోసం స్టార్ట్ చేయకండి, ఏం రాకపోవచ్చు ఇనిషియల్గా, బట్ ఇన్ ద లాంగ్ టర్మ్ డెఫినెట్లీ దీంట్లో ఒక స్కేలబుల్ అవుట్కమ్ వస్తుంది. ఐ పర్సనలీ బిలీవ్ దట్. స్టార్ట్ డూయింగ్ ఇట్. నాకు నీ గురించి తెలుసుకోవాలంది. అంటే చూడండి గైస్, మీరు అనుకోవచ్చు అన్న నువ్వు ఉన్న ఏఐతో బిల్డ్ చేయమంటున్నావు, అదేంటన్నా ఇండియా నుంచి మనమే సొంతంగా ఏఐస్ని బిల్డ్ చేద్దాం. ద థింగ్ ఈజ్, ఇవాళ రోజు ఒక యాప్ డెవలప్ అవుద్ది. ఆల్ దోస్ ఆర్ లైక్ దర్ ఆర్ లాట్ ఆఫ్ యాప్స్ విచ్ ఆర్ మల్టీ బిలియనియర్ కంపెనీస్, రైట్? కానీ మనకి ఎన్ని ఓఎస్లు ఉన్నాయి? మెయిన్గా ఆండ్రాయిడ్, iOS, రైట్? విండోస్ కొన్ని ఫోన్స్లో. బట్ యాప్స్ జస్ట్ వీటిని బేస్ చేసుకుంటే ఎవరైనా యాప్స్ బోల్డ్ చేస్తున్నాయి. వీళ్ళందరూ యాప్స్ కాకుండా పాయింట్కి రా, ఇప్పుడు ఈ వాట్సాప్ కూడా ఉన్నాడు, నాకు వాట్సాప్ లాంటి యాప్ ఏం డెవలప్ చేస్తాం, కొత్త ఓఎస్ డెవలప్ చేద్దాం అని చెప్పి అనుకున్నా అంటే ఇవాళ అంత అయ్యేది కాదు. సో ఆపోజిట్స్ ఉన్నప్పుడు, ఈ LLM మోడల్స్ ఉన్నప్పుడు వాటిని రైడ్ చేసుకుంటూ ఎదగాలి తప్ప అగైన్ థింగ్ ఈజ్, ఇఫ్ యూ హ్యావ్ ఇనఫ్ కంప్యూటేషనల్ రిసోర్సెస్, ఫండింగ్ రిసోర్సెస్, రైట్, ఇనఫ్ డేటా ఉంది అనుకుంటే యా, బిల్డింగ్ యువర్ ఓన్ మోడల్ ఇస్ గుడ్. బట్ ఇన్ అదర్ వేస్ ఐ ఫీల్ ఉన్న వాటిని యూస్ చేసుకుని బిల్డ్ చేసుకోవచ్చు కదా, రైట్? సో నా ఉద్దేశం, నా ఒపీనియన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ అందరం కూడా బాగా ముందుకెళ్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.